అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం ఈ జూలైలో జరుగుతున్న టెట్ పేపర్స్ చూస్తున్నామండి. మన అక్టోబర్ 3న జరిగిన మార్నింగ్ సెషన్లో జరిగిన తెలుగు లాంగ్వేజ్ 2A స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పేపర్ చూస్తున్నాము. ఆల్రెడీ ఇందులో 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సైకాలజీకి, అలాగే తెలుగుకి, అలాగే ఇంగ్లీష్కి కూడా వీడియోలు చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ ఛానల్లో ఉంటే చెక్ చేయండి. ఇప్పుడు మనం తెలుగుకి సంబంధించి బిట్స్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 91. ఇక్కడ ఒక గద్యం ఇచ్చాడు చూడండి. ఆ గద్యము ఇచ్చి పై గద్యం ఆధారంగా కార్యసిద్ధికి అవసరమైనవి అని అడిగాడు అనమాట. సో ఇక్కడ లాస్ట్ చూడండి, పవిత్రత, సహనము, పట్టుదల అనే ఈ 3 కార్యసిద్ధికి విజయమునకు ఆవశ్యకములు. సో అప్పుడు పవిత్రత, సహనము, పట్టుదల ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 1 పవిత్రత, సహనము, పట్టుదల కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92. ఇక్కడ ఇంకొక గద్యం ఇచ్చారు. ఆ గద్యం ఇచ్చి మళ్ళీ పై గద్యం ఆధారంగా మాలతి మాధవం గురించి సరికానిది అని అడిగారు అనమాట. సరికానిది అడిగారు. సో ఒకసారి వీడియో పాజ్ చేసుకొని గద్యము చదవండి. గద్యం చదివి అప్పుడు క్వశ్చన్లోకి రండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. పై గద్యం ఆధారంగా మాలతి మాధవం గురించి సరికానిది, ఇది కల్పిత కదా, ఇది కరెక్టే. నెక్స్ట్, ఈ గ్రంథంలో పునరుక్తులు ఉన్నాయి, ఇది కూడా కరెక్టే. మీరు గద్యం చదివితే అర్థమవుతుంది. దీనిపై అవిమారక నాటక ప్రభావం ఉంది, ఇది కూడా కరెక్టే అనమాట. నెక్స్ట్, ఇందులో మచ్చకటికంలో వలె హాస్యధోరణి ఉంది, ఇది హాస్యధోరణిలో లేదు అని క్లియర్గా ఇచ్చాడు, ఇక్కడ ఉందని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 93. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. ఈ పద్యంలో తమ్మిచూలి అనే పదం వీరిని తెలియచేస్తుంది. ఇక్కడ పద్యము ఒకసారి పాస్ చేసుకుని పద్యం చదవండి. ఇప్పుడు ఆప్షన్ చూడండి. ముక్కంటి, వాహినీపతి, నలువ, మురారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 నలువ. పద్యంలో తమ్మిచూలి అనే పదానికి నలువ తెలియచేస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 94. ఇది కూడా పద్యమే. పద్యం ఇచ్చి ఇప్పుడు చూడండి, ఈ పద్యంలో పక్షులని సూచిస్తున్న పదం, పక్షులను చూపిస్తున్న పదం ఏంటి అని పద్యంలో అడిగారనమాట. సో ఆప్షన్ చూడండి. కాపులు, మధుప, పకులములు, తొగలు, రథాంగములు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రథాంగములు. క్వశ్చన్ నెంబర్ 95. నవనాథ చరిత్ర కృతి భర్త. ఆప్షన్ చూడండి. గోరక్షక సిద్ధుడు, శ్రీశైల మల్లికార్జునుడు, గౌరణ, నాగార్జునుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీశైల మల్లికార్జునుడు. క్వశ్చన్ నెంబర్ 96. ఆశ్వాసాంత గద్యలేని ప్రబంధం. ఆశ్వాసాంత గద్యలేని ప్రబంధం. ఆప్షన్స్ మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్త మాల్యద, పారిజాతాపహరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆముక్త మాల్యద. క్వశ్చన్ నెంబర్ 97. బాసింతు నన్నయ్య భట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అని నన్నయ్య భట్టుని ప్రస్తుతించిన కవి. ఇలాగా నన్నయ్య భట్టుని పొగిడిన కవి, ప్రస్తుతించిన అంటే పొగిడిన. సో కవి ఎవరు అని అడిగారు. సో ఆప్షన్ చూడండి. తిక్కన సోమయాజి, ఎర్రన, నాచన సోమన, శ్రీనాథుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 శ్రీనాథుడు. శ్రీనాథుడు నన్నయ్య భట్టుని ప్రస్తుతించాడు అనమాట.
క్వశ్చన్ నెంబర్ 98. అడిదము సూరకవి రచించిన కవి సంశయ విచ్ఛేదము. కవి సంశయ విచ్ఛేదము ఎలాంటి కవిత అని అడుగుతున్నారు, ఎలాంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్ చూడండి. నిఘంటువు, ప్రబంధం, లక్షణ గ్రంథం, శతకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 లక్షణ గ్రంథం. కవి సంశయ విచ్ఛేదము అన్నది లక్షణ గ్రంథం. క్వశ్చన్ నెంబర్ 99. వెలగపూడి వెంగయ్యమాత్యుడి కాలం. వెలగపూడి వెంగయ్యమాత్యుడి కాలం. ఆప్షన్స్ 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 16వ శతాబ్దం, 18వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 16వ శతాబ్దం. క్వశ్చన్ నెంబర్ 100. త్యాగరాజు బిరుదు. త్యాగరాజు యొక్క బిరుదు. ఆప్షన్స్ నాదబ్రహ్మ, ద్రావిడగమ సార్వభౌముడు, పద కవిత్వ సార్వభౌముడు, వాగ్గేయకార వల్లభ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నాదబ్రహ్మ. త్యాగరాజు యొక్క బిరుదు నాదబ్రహ్మ. క్వశ్చన్ నెంబర్ 101. చైతన్య స్రవంతి పద్ధతిలో రాసిన నవల. చైతన్య స్రవంతి పద్ధతిలో రాసిన నవల పేరు ఏం పేరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మైదానం, చదువు, ప్రజల మనిషి, అంపసయ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అంపసయ్య. క్వశ్చన్ నెంబర్ 102. అనుభూతివాదానికి ఉదాహరణగా నిలిచే రచన. అనుభూతివాదానికి ఉదాహరణగా నిలిచే రచన. ఆప్షన్ చూడండి. చిలుకలు వాలిన చెట్టు, మహాప్రస్థానం, నీలిమేఘాలు, వజ్రాయుధం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 చిలుకలు వాలిన చెట్టు. క్వశ్చన్ నెంబర్ 103. వేనరాజు పాత్ర ఉన్న నాటకం. వేనరాజు అనే పాత్ర ఉన్న నాటకం. ఆప్షన్ చూడండి. కన్యాశుల్కం, కూని, వర విక్రయం, నారాజు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కూని. క్వశ్చన్ నెంబర్ 104. నీలకంఠం కథలు రచయిత. నీలకంఠం కథలు రచయిత. ఆప్షన్ చూడండి. విశ్వనాథ సత్యనారాయణ, వేలూరి శివరామశాస్త్రి, కొడవటికంటి కుటుంబరావు, తల్లావజ్జుల శివశంకర స్వామి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తల్లావజ్ఞుల శివశంకర స్వామి. క్వశ్చన్ నెంబర్ 105. మాండలిక వృత్తి పదకోశం కళలు సంపుటానికి సంపాదకులు. మాండలిక వృత్తి పదకోశం కళలు సంపుటానికి సంపాదకులు. ఆప్షన్స్ బద్రిరాజు కృష్ణమూర్తి, పోరంకి దక్షిణామూర్తి, బోధరాజు రాధాకృష్ణ, పిఎస్ సుబ్రహ్మణ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బోధరాజు రాధాకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 106. గోగాకు అనే మాండలిక పదం వ్యవహారంలో ఉన్న భాషా మండలం. గోగాకు అనే మాండలిక పదం వ్యవహారంలో ఉన్న భాషా మండలం. ఆప్షన్స్ పూర్వమండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మధ్య మండలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 దక్షిణ మండలం. గోగాకు అనే పదం దక్షిణ మండలంలో ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 107. ఆధునికాంధ్ర వచన రచన అనే పేరుతో మద్రాసు విశ్వవిద్యాలయానికి నివేదిక సమర్పించిన వారు. ఆధునికాంధ్ర వచన రచన అనే పేరుతో మద్రాసు విశ్వవిద్యాలయానికి నివేదిక సమర్పించిన వారు. ఆప్షన్స్ గిడుగు వెంకట రామమూర్తి, గిడుగు సీతాపతి, గురజాడ అప్పారావు, వజ్ఞుల చినసీత రామశాస్త్రి. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 3 గురజాడ అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 108. వర్ణోత్పత్తి స్థానం దృష్ట్యా కింది వాటిలో భిన్నమైనది. వర్ణోత్పత్తి స్థానం దృష్ట్యా కింది వాటిలో భిన్నమైనది. చ, యా, సా, ట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ట. క్వశ్చన్ నెంబర్ 109. లక్ష్యార్థ సిద్ధికి ఉదాహరణ. లక్ష్యార్థ సిద్ధికి ఉదాహరణ. ఆప్షన్స్ సభికులు, మర్యాద, కైంకర్యం, అవధాని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మర్యాద. క్వశ్చన్ నెంబర్ 110. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాటిక్స్ గ్రంథకర్త. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాటిక్స్ గ్రంథకర్త. ఆప్షన్స్ బోధరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, బద్రిరాజు కృష్ణమూర్తి, జిఎన్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జిఎన్ రెడ్డి. క్వశ్చన్ నెంబర్ 111. మమ్మటుడి దృష్టిలో శక్తి, నిపుణత, అభ్యాసం. ఆప్షన్స్ కావ్యగుణాలు, కావ్య పాకాలు, కావ్య హేతువు, కావ్య ప్రయోజనాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కావ్య హేతువు. క్వశ్చన్ నెంబర్ 112. ఇష్టార్థ వ్యవిచ్ఛిన్నమైన పదావళి కావ్యము అన్న అలంకారికుడు. ఆప్షన్స్ విశ్వనాథుడు, విద్యానాథుడు, వామనుడు, దండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 దండి. క్వశ్చన్ నెంబర్ 113. విశ్వశ్రేయ కావ్యం అని పేర్కొన్న గ్రంథం. ఆప్షన్స్ ఆంధ్ర శబ్ద చింతామణి, కావ్య ప్రకాశం, ధ్వన్యాలోకం, నాట్యశాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆంధ్ర శబ్ద చింతామణి. క్వశ్చన్ నెంబర్ 114. కొంత మృదురచన, కొంత పరుసరచన గల రీతి. ఆప్షన్స్ వైదర్భి, గౌడి, పాంచాలి, మాగధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పాంచాలి. క్వశ్చన్ నెంబర్ 115. పోయట్రీ ఈజ్ మ్యాట్రికల్ కంపోజిషన్. కవిత్వము ఛందోబద్ధమగు రచన అన్న పాశ్చాత్య ఆలంకారికుడు. ఆప్షన్స్ కార్లైల్, మాథ్యూ ఆర్నాల్డ్, జాన్సన్, షెల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జాన్సన్. క్వశ్చన్ నెంబర్ 116. కందపద్యంలో బేసిగణంగా ఉండకూడనిది. కందపద్యంలో బేసిగణంగా ఉండకూడనిది. ఆప్షన్స్ భగనం, జగనం, నగనం, సగనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జగనం. క్వశ్చన్ నెంబర్ 117. అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు. ఈ పద్యపాదంలో ఛందస్సు. ఆప్షన్స్ శేషం, ద్విపద, ఆటవెలది, తేటగీతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తేటగీతి. క్వశ్చన్ నెంబర్ 118. కటకట ధరణి కటితట
పటమనిపించుకున్న గన్న పారావారం ఇందులో ఉన్న అలంకారం. ఆప్షన్స్: చేకానుప్రాస, వృత్యానుప్రాస, యమకం, పరికరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వృత్యానుప్రాస. క్వశ్చన్ నెంబర్ 119. మిమ్ము మాధవుడు రక్షించుగాక. ఈ వాక్యంలో అలంకారం. ఆప్షన్స్: ఉపమాలంకారం, శ్లేషాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శ్లేషాలంకారం. క్వశ్చన్ నెంబర్ 120. కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. ఇటు సైడు ఒక పదం ఇచ్చారు, అర్థాలని మ్యాచ్ చేయమన్నారు. దంస్ట్రా అంటే కూర, ఓగా అంటే ప్రవాహం, క్రేవ అంటే దిక్కు. నెక్స్ట్ ధ్రువము అంటే స్థిరం. సో ఆప్షన్ 4 ఆ, లా, ఆ, వా, ఈ, యా, ఈ, రా ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 121. వాసం పదానికి నానార్థాలు. వాసం పదానికి నానార్థాలు రాయమని అన్నారు. ఆప్షన్ చూడండి: ఇల్లు, గృహం, వస్త్రం, వ్యసనం, ఇల్లు, వస్త్రం, అడవి, తోట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇల్లు, వస్త్రం. క్వశ్చన్ నెంబర్ 122. కింది వాక్యాలలోని సత్యాలు గుర్తించండి. ఊ కంట్యాలు అని అన్నారు. సో ఇది రాంగ్. రు మూర్ధన్యాలు ఇది రైటు. త ఓస్ట్యాలు ఇది కూడా రాంగ్. ఏ కంటోస్ట్యాలు ఇది కూడా రాంగ్. సో ఆ ఒకటే రైట్ అనమాట. సో ఆప్షన్ 3 ఆ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 123. ప్రతీక పదానికి పర్యాయ పదాలు. ప్రతీక పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: ఒక అలంకారం, ఉదాహరణ, గుర్తు, చిహ్నము, తుల్యము, సమానము, ఒక అలంకారం, ప్రతికూలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుర్తు, చిహ్నము. క్వశ్చన్ నెంబర్ 124. కాలు కాలిన పిల్లి విధం అనే తెలుగు జాతీయానికి సరిపడే న్యాయం. ఆప్షన్స్: దగ్ధ చరణ శృగాల న్యాయం, దగ్ధ పద మార్జాల న్యాయం, దగ్ధ చిత్రికాంబుజ న్యాయం, దగ్ధ చురిక మార్జాల న్యాయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 దగ్ధ పద మార్జాల న్యాయం. క్వశ్చన్ నెంబర్ 125. కింది వాటిని జతపరచండి. జతపరచమన్నారు చూడండి. ఇక్కడ పదాలు ఇచ్చారు, ఇటు సైడు సందులు ఇచ్చారు. పదాలకి సందులకి మనం మ్యాచ్ చేయాలన్నమాట. సజ్జనుడు చుత్య సంధి అవుతుంది. నెక్స్ట్ పూరమ్మ ప్రాతాది సంధి. నెక్స్ట్ రాన్మణి అన్నది అనునాసిక సంధి. నెక్స్ట్ సమయాన అన్నది లులునల సంధి. సో ఆ, లా,
ఆయ ఈవ ఈర. ఆప్షన్ 1 కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 126. నేను ప్రధానంగా పద్యజీవిని అని ఆశావాది అన్నాడు. ఈ వాక్యానికి పరోక్ష కథనం. ఆప్షన్ చూడండి. వాడు ప్రధానంగా పద్యజీవి అని అన్నాడు ఆశావాది. ఆశావాది నేను ప్రధానంగా పద్యజీవిని అన్నాడు. తాను ప్రధానంగా పద్యజీవినని ఆశావాది అన్నాడు. తనను ప్రధానంగా పద్యజీవిగానే లెక్కిస్తారని ఆశావాది అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తాను ప్రధానంగా పద్యజీవినని ఆశావాది అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 127. వాక్యాలను చదివి సత్యాలను గుర్తించండి. వాక్యాలను చదివి సత్యాలను గుర్తించండి. కష్టం పదానికి ప్రకృతి కస్తి. ఇది కరెక్ట్ అన్నమాట. గొప్ప పదానికి వికృతి గుహ. ఇది కాదు. నెక్స్ట్ యాత్ర పదానికి వికృతి జాతర. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ పంక్తి పదానికి వికృతి బంతి. ఇది కూడా రైట్ అనమాట. సో ఆ ఈ ఆప్షన్ 4 ఆ ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 128. వెండిలాంతరు వెలిగించి వెడలిపోయింది రజని అని అన్నవారు. ఆప్షన్స్ వేవూరి వెంకటాచార్యులు, భాగవతులు సదాశివశంకర శాస్త్రి, కిలాంబి వెంకట నరసింహాచార్యులు, అద్దేపల్లి రామ్మోహనరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భాగవతుల సదాశివశంకర శాస్త్రి. క్వశ్చన్ నెంబర్ 129. ఎక్కడో ఉన్న వ్యక్తులను గురించి తెలియజేసేది. ఎక్కడో ఉన్న వ్యక్తులను గురించి తెలియజేసేది. ఆప్షన్ చూడండి. ప్రథమ పురుష, ద్వితీయ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రథమ పురుష. క్వశ్చన్ నెంబర్ 130. పుంపువాదేశ సంధి ఈ సమాస పదాలలో కనిపిస్తుంది. పుంపువాదేశ సంధి ఈ సమాస పదాలలో కనిపిస్తుంది. ఆప్షన్ చూడండి. అవ్యవి భావ, కర్మధారయ, తత్పురుష, బహువ్రీహి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కర్మధారయ. క్వశ్చన్ నెంబర్ 131. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలకు సంబంధించి సరైనది. ఆప్షన్ చూడండి. మిథునాను రాగం, శ్మశాన వాటిక నాటకాలు, రాజరాజు, రక్షాబంధనం నవలలు, గులాబీ అత్తరు, వడ్లగింజలు కథలు, పొల్లంపేట జరీచీర, కీలెరిగిన వాత నాటికలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గులాబీ అత్తరు, వడ్లగింజలు కథలు. క్వశ్చన్ నెంబర్ 132. విజయ విలాసం కావ్యానికి తాపీ ధర్మారావు గారు రాసిన వ్యాఖ్యానం. ఆప్షన్స్ రుచి సమాన, హృదయోల్లాసం, సర్వంకస, సంజీవని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హృదయోల్లాసం. క్వశ్చన్ నెంబర్ 133. ఆంధ్ర ప్రశస్తి కృతికర్త. ఆప్షన్స్ రాయప్రోలు సుబ్బారావు, తుమ్మల సీతారామూర్తి, మధునాపంతుల సత్యనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విశ్వనాథ సత్యనారాయణ. క్వశ్చన్ నెంబర్ 134. ఇప్పుడు నా వృత్తాంతమును పరులకో చెప్పుకోలును యుక్తము కాదు,
ఈ వాక్యానికి ఆధునిక వచనం. ఆప్షన్ చూడండి. ఇప్పుడు నా వృత్తాంతం పరులతో చెప్పుకోవడం యుక్తం కాదు. ఇప్పుడే నా వృత్తాంతం పరులతో చెప్పుకోలును యుక్తము కాదు. ఇప్పుడు నాదు వృత్తాంతంబు ఇతరులతో చెప్పుకోవడం యుక్తము కాదు. ఇప్పుడు నా వృత్తాంతము పరులతోడ చెప్పుకోలును యుక్తంబు కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. ఇప్పుడు నా వృత్తాంతం పరులతో చెప్పుకోవడం యుక్తం కాదు. ఇది ఆధునిక వాక్యం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 135. మాయాకంబలి పాఠంలో విక్రముడు ఒక ఆప్షన్స్ సైన్యాధ్యక్షుడు, మంత్రి, రాజు, కోశాధికారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కోశాధికారి. క్వశ్చన్ నెంబర్ 136. ఇతివృత్తాలను సంబంధిత పాఠాలతో జతపరచండి. ఇక్కడ ఒక ఇతివృత్తం ఇచ్చారు, దానికి పాఠము ఏ పాఠము దానికి మ్యాచ్ అవుతుందో మ్యాచ్ చేయమన్నారు. ఇప్పుడు చూడండి, శ్రమ పట్ల గౌరవం. శ్రమ పట్ల గౌరవం అనే ఇతివృత్తం జానపదుని జాబు. నెక్స్ట్ దేశభక్తి అంటే మాతృభూమి. నెక్స్ట్ స్త్రీ చైతన్యం. స్త్రీ చైతన్యంది ఇల్లలకగానే. నెక్స్ట్ శాస్త్రీయ పరిశీలన చిత్రగ్రేవం. ఆ ఆ వా ఆ లా ఈ యా ఈ రా. ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఇది ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 137. కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు అన్న కవి. ఆప్షన్స్ పైడి తెరేష్ బాబు, షేక్ ఖాజార్ హుస్సేన్, సింగమనేని నారాయణ, దంతుర్తి శర్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పైడి తెరేష్ బాబు. క్వశ్చన్ నెంబర్ 138. కింది రచనలను వాటి కవులతో జతపరచండి. రచన ఇచ్చాడు, తర్వాత కవి పేర్లు ఇచ్చారు, మ్యాచ్ చేయమన్నారు అనమాట. కాశీఖండం. కాశీఖండం ఎవరు? శ్రీనాథుడు. నెక్స్ట్ వరదరాజు శతకం గుండ్లపల్లి నరసమ్మ. నెక్స్ట్ భక్త చింతామణి శతకం వడ్డాది సుబ్బరాయ కవి. నెక్స్ట్ గాలిరంగు దేవిప్రియ. సో ఆవా ఆలా ఈరా ఈయా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 139. భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంతో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ అన్నది. ఆప్షన్స్ నోమ్ చామ్స్కీ, రామచంద్రవర్మ, ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి, కాంత్ డెస్క్రేట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. క్వశ్చన్ నెంబర్ 140. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించని బోధనా లక్ష్యం. ఆప్షన్స్ సహజీకరణం, నియంత్రణ, అనువర్తన, లక్షణీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లక్షణీకరణ. క్వశ్చన్ నెంబర్ 141. ఒక ముఖ్యమైన ఉపన్యాసాన్ని విన్నప్పుడు దానిలోని ముఖ్యోద్దేశాన్ని గ్రహించగలిగే శ్రవణ భేదం. ఆప్షన్స్ సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం, ప్రశంసా శ్రవణం, విస్తార శ్రవణం, విమర్శనాత్మక శ్రవణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విస్తార శ్రవణం.
క్వశ్చన్ నెంబర్ 142. వినేవారు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం. ఆప్షన్స్: సమవేగ రాహిత్యం, సమస్వర రాహిత్యం, వేగోచ్చారణ, తాళవ్యీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వేగోచ్చారణ. క్వశ్చన్ నెంబర్ 143. పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అన్నది. ఆప్షన్స్: కన్నింగ్ హోమ్, వించ్, ఆల్బర్ట్, బ్లూమ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఆల్బర్ట్. క్వశ్చన్ నెంబర్ 144. పాఠ్యపుస్తకం బాహ్య లక్షణం కానిది. ఆప్షన్స్: చిత్రాలు, ముద్రణ, పరిమాణం, భాష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, భాష. క్వశ్చన్ నెంబర్ 145. క్రింది వానిలో ఉపవాచక ప్రయోజనాలు. మౌన పఠన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది కరెక్టే. నెక్స్ట్, భాషా జ్ఞానం, వ్యాకరణ జ్ఞానం పెంపొందిస్తుంది. ఇది తప్పు అనమాట. నెక్స్ట్, విస్తార పఠనాన్ని అలవాటు చేయడానికి ఉపకరిస్తుంది. ఇది కరెక్టే. నెక్స్ట్, విరామకాలాన్ని సద్వినియోగపరుస్తుంది. ఇది కూడా కరెక్ట్ అనమాట. అంటే ఆ ఈ. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 146. మన రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కోసం పాఠ్యాంశాలను దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తున్న సంస్థ. ఆప్షన్స్: జాతీయ మదింపు గుర్తింపు సంస్థ, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యాభివృద్ధి సంస్థ, రాష్ట్ర విద్యాభివృద్ధి సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. క్వశ్చన్ నెంబర్ 147. భారతదేశంలో సూక్ష్మ బోధన నిర్వహణ వీరు సూచించిన నైపుణ్యాలను అనుసరించి సాగుతుంది. ఆప్షన్స్: బీకే పస్సి, హెర్బర్ట్, జాన్ ఆడమ్స్, హుమాయూన్ కబీర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, బీకే పస్సి. క్వశ్చన్ నెంబర్ 148. నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వివరించే వ్యాకరణ భేదం. ఆప్షన్స్: చారిత్రాత్మక వ్యాకరణం, తులనాత్మక వ్యాకరణం, వర్ణనాత్మక వ్యాకరణం, రూపాత్మక వ్యాకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వర్ణనాత్మక వ్యాకరణం. క్వశ్చన్ నెంబర్ 149. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే సాధనాల సంఖ్య. ఆప్షన్స్: 2, 4, 6, 8. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 4. క్వశ్చన్ నెంబర్ 150. ఒక నికషను అనేక సార్లు నిర్వచించిన ఒకే ఫలితాన్ని ఇవ్వడం అనేది ఈ లక్షణం. ఆప్షన్స్: సప్రమాణత, వ్యస్వాశ్రయత, విశ్వసనీయత, విచక్షణాశక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, విశ్వసనీయత. ఇవ్వండి ఈ 3rd 10, 2024 మార్నింగ్ సెషన్లో జరిగిన తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్లో ఇచ్చిన తెలుగు బిట్స్ అండి ఇవి. సో కొంచెం డెప్త్గానే ఇచ్చారు. వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇదే పేపర్ మీరు రాసుంటే ఎన్ని మార్క్స్ వచ్చిండేవో కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే
డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.